తెలియట్లేదు కానీ పెద్ద యుద్ధానికే సిద్ధమవుతున్నాం. మొన్నటిది టెస్ట్ సిరీస్ అనుకోవాలి, అంటే దాని అది శాంపుల్ అనమాట. మనకి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి కారణం అక్కర్లా, వాళ్ళే మనకు కారణాన్ని ఇస్తారు. మొన్న చేసినటువంటిది అట్లాంటిదే ఉగ్రదాడికి ప్రతిగా దేశం మీద దాడి, దానికి ప్రతిగా అది యుద్ధానికి వస్తుందని తెలిసినే కొట్టాం దాన్ని. అంటే అసలు వాళ్ళ శక్తి ఎంత, మన దగ్గర శక్తి ఎంత అన్నది అబ్జర్వ్ చేసాం. పాకిస్తాన్ని ఒకరోజు 3 గంటలు, ఒకరోజు 4 గంటలు, 7 గంటలతో దాని బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం అది మన దగ్గర ఏక కూడా పీకలేదన్నటువంటి విషయం తేలిపోయింది. కాబట్టి ఇక నెక్స్ట్ స్టెప్ యుద్ధం ముదిరితే ఏమవుతుంది, ఖచ్చితంగా ల్యాండ్, గ్రౌండు, ఆకాశం, నౌకాశ్రయాలు ఇవన్నిటి ప్లాన్ చేయడంతో పాటుగా సరిహద్దు ప్రాంతాల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అక్కడ ప్రజలను దాచడం ఎట్లా, బంకర్లు వాటిని ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. టోటల్గా 9,000